తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారా? చాలా మందిని వేధించే పెద్ద సమస్య తెల్ల జుట్టు. చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడం, అలాగే రోజు రోజుకు జుట్టు విపరీతంగా రాలిపోవడం, మీ జుట్టును ఒత్తుగా, నల్లగా, ఆరోగ్యంగా మారాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే ఉల్లిపాయలతో ఇలా ట్రై చేయండి. జుట్టు నల్లగా మారడమే కాదండి, జుట్టు రాలడం ఆగిపోతుంది. అంతేకాదండి, జుట్టు వేగంగా కూడా పెరుగుతుంది. తెల్ల జుట్టుని న్యాచురల్గా నల్లగా మార్చుకుంటూ హెయిర్ ఫాల్ని పూర్తిగా ఎలా తగ్గించుకోవాలన్నది ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ చూపించానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి చిన్న లైక్ ఇచ్చేసేయండి. మరి లేట్ ఎందుకు, ఎలా తయారు చేసుకోవాలన్నదిగా చూసేద్దాం. ఇందుకోసం ఉల్లిపాయలు తీసుకోవాలండి. ఉల్లిపాయ తోటి కెమికల్స్ ఏమీ లేకుండా న్యాచురల్గా హెయిర్ ప్యాక్ని ఎలా రెడీ చేసుకోవాలన్నదిగా చూసేద్దాం. ఉల్లిపాయ జుట్టు సంరక్షణకు ఉపయోగించడం వల్ల జుట్టు నల్లగా మారడంతో పాటు తెల్ల జుట్టు సమస్యను తగ్గించడంలో అనేక రకాలుగా సహాయపడుతుంది. ఉల్లిపాయలో సల్ఫర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జుట్టు నిర్మాణానికి అవసరమైనటువంటి కెరాటిన్ మరియు కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీనివల్ల జుట్టు కుదుళ్లు బలపడి జుట్టు దృఢంగా మారుతుందండి. ఉల్లిపాయలో కెటలేజ్ అనే ఎంజైమ్ ఉంటుందండి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తుంది. జుట్టుని అకాలంగా తెల్లబడకుండా ఉండడానికి, తెల్లబడినటువంటి జుట్టుని నల్లగా మార్చడానికి ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా కడాయిలో వేసుకోండి. ఇందులోకి 1 స్పూన్ వరకు మెంతులు తీసుకోండి. మెంతుల వల్ల మన జుట్టుకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి. తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి, అలాగే జుట్టు వేగంగా పెంచడానికి, జుట్టు దృఢంగా మారడానికి మెంతులు అద్భుతంగా పనిచేస్తాయి. సో ఈ గ్లాస్లో ఇంతవరకు వాటర్ తీసుకున్నా కదండి, వాటర్ కన్సిస్టెన్సీ అనేది కాస్త తగ్గాలన్నమాట. ఈ రెమెడీ అనేది స్ట్రాంగ్గా రెడీ చేసుకోవాలండి. సో ఈ విధంగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. వీటిలో ఉన్నటువంటి ఆ పోషకాలు ఏవైతే ఉన్నాయో చక్కగా వాటర్కి పట్టాలండి. ఇక కరివేపాకు తీసుకోవాలి. కరివేపాకు వల్ల జుట్టు నల్లబడుతుంది. అంతేకాదండి, జుట్టు రావడం పూర్తిగా ఆగిపోయి కొత్త జుట్టు వేగంగా పెరుగుతుందండి. కొద్దిగంత కరివేపాకు తీసుకుంటే సరిపోతుంది. ఇందులోకి టీ పొడి తీసుకోవాలి. టీ పొడి జుట్టుని నల్లగా మార్చడానికి అద్భుతంగా పనిచేస్తుందండి. సో ఏ బ్రాండ్ తీసుకోవాలని అడుగుతూ ఉన్నారు. ఫలానా నేమ్ లేదండి, మీకు ఏ బ్రాండ్ నచ్చితే ఆ టీ పొడి తీసుకోవచ్చండి. సో ఈ విధంగా బాగా మరగనివ్వాలి. వీటిలో ఉన్నటువంటి ఆ పోషకాలన్నీ కూడా చక్కగా వాటర్కి పెట్టాలండి. సో పెద్ద గ్లాసులో నేను 3/4 వంతు వాటర్ తీసుకున్నా కదండి. వాటర్ కన్సిస్టెన్సీ అనేది తగ్గి ఈ లిక్విడ్ అనేది స్ట్రాంగ్గా రెడీ అవ్వాలి. ఇక రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో టీ స్ట్రైనర్ తోటి వడగట్టేసుకుందామండి. ఎక్కువ సమయం కూడా పట్టదు. రెమెడీని చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. చిన్నపిల్లల్లో కూడా చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారండి. సో చిన్నపిల్లలు కూడా ఈ రెమెడీని యూజ్ చేయొచ్చు. కెమికల్స్ ఉండే హెయిర్ డైలను వాడడం వల్ల స్కాల్ఫ్ అంటే తల చర్మానికి మరియు మొత్తం ఆరోగ్యంపై అనేక రకాల దుష్ప్రభావాలు పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉందండి. తలనొప్పి, క్యాన్సర్ లాంటి భయంకరమైనటువంటి వ్యాధులు కూడా వస్తాయి. సో కెమికల్స్ ఉన్నటువంటి కలర్స్లో అమోనియా ఎక్కువగా ఉంటుంది. సో కెమికల్స్ ఉన్నటువంటి కలర్స్ని ఉపయోగించకపోవడం అనేది బెటర్ ఏమో అనేది నా ఉద్దేశం అండి. ఇక మనం రెడీ చేసుకున్నటువంటి ఈ లిక్విడ్ వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి 1 స్పూన్ వరకు ఉసిరి పొడి తీసుకోవాలి. ఉసిరి పొడి సాధారణంగా జుట్టుని నల్లగా మార్చడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదండి, జుట్టు రాలడాన్ని తగ్గించి కొత్త జుట్టు వేగంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. 1 చెంచా వరకు ఉసిరి పొడి తీసుకున్నానండి. ఇక ఇందులోకి గోరింటాకు పొడి తీసుకుంటున్నా. గోరింటాకు పొడిలో కెమికల్స్ ఏమీ ఉండవండి. ఆర్గానిక్ అని మనకు ఆన్లైన్లలో అందుబాటుగా ఉంది. సూపర్ మార్కెట్స్లో, ఫ్యాన్సీ స్టోర్లలో కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి. కావాలంటే మన ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, చూసి తీసుకోండి. లేదంటే సూపర్ మార్కెట్స్లో ఉంది, అలాగే ఆయుర్వేదిక్ షాప్స్లో ఉంటుంది. మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఎక్కడైనా మనకు అందుబాటుగా ఉందండి. గోరింటాకు పొడి అంటే హెన్నా పొడి మనకు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లోనే అవైలబుల్గా ఉంది. సో మనం చేతికి పెట్టుకోవడానికి ఉపయోగించవచ్చు, అలాగే జుట్టుకి రాసుకోవడానికి కూడా ఉపయోగించవచ్చు. సో జుట్టు వేగంగా పెరుగుతుంది, అంతేకాదండి నల్లబడుతుంది కూడా. సో ఈ విధంగా 2 స్పూన్ల వరకు సరిపోతుందండి మనం తీసుకున్నటువంటి ఈ లిక్విడ్ యొక్క కన్సిస్టెన్సీకి. ఇక ఉండలేమీ లేకుండా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి గోరింటాకు పొడిని. సో ఈ గోరింటాకు పొడి అనేది నల్లగా మారుతుంది. ఎలా మారుతుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి, ఎన్నిసార్లు వాడాలి అన్నది క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మీరు ఇంట్లో గోరింటాకు పొడి రెడీ చేసుకోవాలనుకుంటున్నట్లయితే ఎండలో ఎండబెట్టకుండా నీడలోనే ఒక న్యూస్ పేపర్ పైన పతలాగా స్ప్రెడ్ చేసేయండి. సో 3-4 రోజుల్లో, అంటే మనకు ఎండలు ఎక్కువగా ఉన్నట్లయితే త్వరగానే డ్రై అయిపోతుంది. డ్రై అయిన తర్వాత ఆకు సౌండ్ వస్తుందండి గలగల అని. సో పూర్తిగా డ్రై అయిన తర్వాత ఇక మిక్సీ పట్టేసుకొని 2 సార్లు జల్లెడ పట్టేసేయండి. స్మూత్గా రెడీ అవుతుందండి. ఈ పౌడర్ని మనము ఫ్రిడ్జ్లో కాకుండా నార్మల్గా బయటే స్టోర్ చేసుకోవచ్చు. ఎన్ని నెలలైనా సరే అస్సలు పురుగు పట్టదండి గోరింటాకు పొడి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేతికి పెట్టుకోవచ్చు, లేదంటే హెయిర్కి ప్యాక్గా కూడా అప్లై చేసుకోవచ్చు. గోరింటాకు శరీరంలోని వేడిని తగ్గించి జుట్టు రాలడాన్ని పూర్తిగా ఆపేస్తుందండి.
అలాగే నల్లబడడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక ఈ విధంగా ఉండలేమీ లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత సో ఈ ప్యాక్ అనేది బ్లాక్‌గా మారడం కోసం అని చెప్పి ఈ విధంగా ఐరన్ కడాయి తీసుకోండి. వేడిగా ఉన్నప్పుడే లిక్విడ్‌ని మనం గోరింటాకు పొడి అలాగే ఉసిరి పొడి కూడా మిక్స్ చేసుకోవాలి. ఇక ఈ విధంగా కాస్త పలుచగానే స్ప్రెడ్ చేసేయండి కడాయి మొత్తం. ఓవర్ నైట్ వదిలేసేయండి. అంటే ముందు రోజు రాత్రి మనం పడుకోబోయే ముందు ఈ విధంగా రెడీ చేసుకున్నామంటే మరుసటి రోజు చక్కగా ఉదయాన్నే మనం అప్లై చేసుకొని తలంటు స్నానం చేసేయొచ్చు. ఈ విధంగా సో ఎందుకు ఐరన్ కడాయి తీసుకోవాలంటే రియాక్షన్ జరుగుతుందండి. తద్వారా ఏంటంటే ఈ లిక్విడ్ అనేది నల్లగా మారుతుంది. అంతేకాదండి గోరింటాకు పొడి ఒక్కటి మనము ఇమీడియట్‌గా అప్లై చేసుకోవడం వల్ల ఎర్రగా అవుతుంది కదా! సో నల్లగా మారడం కోసం అని చెప్పి మనం ఉసిరి పౌడర్ తీసుకున్నాం. ముందుగా మనం తీసుకున్నటువంటి ఉల్లిపాయ, మెంతులు, కరివేపాకు, టీ పొడి ఇవన్నీ కూడా నలుపు రంగునివ్వడానికి ఉపయోగపడేవి. సో ఇక నైట్ అంతా అలాగే వదిలేసేద్దామండి. అప్పుడే మనకు జుట్టు అనేది 100% నల్లగా మారుతుంది. ఇక మరుసటి రోజు చూపిస్తా చూడండి ఎంత నల్లగా మారిందో. సో కరెక్ట్‌గా ఈ విధంగా కలర్ వచ్చిందంటే 100% జుట్టు అనేది నల్లగా మారుతుంది. సేమ్ మీకు కూడా కలర్ అనేది ఈ విధంగా బ్లాక్‌గానే టర్న్ అవుతుందండి. ఐరన్ కడాయిలో ఈ విధంగా మీరు నైట్ అంతా అలాగే వదిలేశారంటే ఇందులోకి అరచెక్క నిమ్మరసం తీసుకోవాలండి. మీరు ఒకవేళ నిమ్మరసం వద్దు అనుకుంటున్నట్లయితే ఇందులోని ఎగ్ వైట్ తీసుకోవచ్చు. యెల్లో స్కిప్ చేసి వైట్ అంటే ఎగ్‌కి చిన్న హోల్ చేసామంటే యెల్లో రాకుండా ఓన్లీ వైట్ వస్తుందండి. ఎగ్ వైట్ ఇందులోని యాడ్ చేసుకోండి. ఒక ఎగ్‌ది అయితే సరిపోతుంది. తర్వాత చక్కగా మిక్స్ చేసేసుకోండి. సో మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే తలపైన ఆయిల్ లేకుండా చూసుకోండి ఈ ప్యాక్ అప్లై చేసుకునేటప్పుడు. అంటే డ్రై హెయిర్ మీద అప్లై చేసుకోండి. ఇక వేరొక బౌల్‌లోకి సెపరేట్ చేసుకోవాలి. మీరు డైరెక్ట్ హ్యాండ్ తోటి అప్లై చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే చేతికి గ్లౌజులు కానీ, ఒకవేళ గ్లౌజులు లేవనుకుంటూ ఉన్నట్లయితే ఏవైనా పాత కవర్స్ ఉంటాయి కదండీ! ఏవైనా మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు కవర్స్ వస్తూ ఉంటాయి. ఆ కవర్‌ని చేతికి తొడుక్కొని అప్లై చేసుకోండి. లేదంటే చెయ్యి నల్లగా అవుతుంది. సో అసలు గ్యాప్ అనేది లేకుండా రూట్స్ నుంచి టిప్స్ వరకు మెండుగా అప్లై చేసేయండి. ఇక ఖచ్చితంగా 45 నిమిషాలైనా ఉంచుకోవాలి. మీకు సమయం ఉంది అనుకున్నట్లయితే పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఉంచుకోండి. మొదట వారానికి ఒకసారి అప్లై చేయండి. జుట్టు నల్లబడిన తర్వాత నెలకో 2 నెలలకు ఒకసారి అప్లై చేస్తే సరిపోతుంది. ఇక ఈ రెమెడీని ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్న పిల్లలు కూడా అప్లై చేసుకోవచ్చండి. చాలామంది చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందులోని మనం ఎలాంటి కెమికల్స్‌ని మిక్స్ చేయలేదు కాబట్టి 100% సేఫ్ అండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. తప్పకుండా ట్రై చేయండి. నేను ఛాలెంజ్ చేస్తున్న జుట్టు ఖచ్చితంగా నల్లగా మారుతుంది. ఒకవేళ మీరు అప్పటికప్పుడు అప్లై చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే ఒక స్పూన్ ఉసిరి పొడి తీసుకున్నాం కదండీ! అలాగే ఒక స్పూన్ నిండా గోరింటాకు పొడి, అలాగే 2 స్పూన్ల వరకు ఇండిగో పొడి తీసుకోండి. మిక్స్ చేసి ఇమ్మీడియేట్‌గానే అప్లై చేసుకోవచ్చు. అంటే ఓవర్ నైట్ మనం పక్కన పెట్టాల్సిన అవసరం లేకుండా మిక్స్ చేసిన వెంటనే అప్లై చేసుకోవచ్చు. సేమ్ యాజ్ ఇట్ యాజ్‌గా ఈ రెమెడీని రెడీ చేసుకోండి. ఇండిగో పౌడర్ తీసుకుంటూ ఉన్నట్లయితే ఒక స్పూన్ ఉసిరి పొడి, ఒక స్పూన్ గోరింటాకు పొడి, అలాగే 2 స్పూన్ల ఇండిగో పొడి తీసుకోండి. లేదనంటే ఒక స్పూన్ ఉసిరి పొడి, 2 స్పూన్ల గోరింటాకు పొడి తీసుకొని ఓవర్ నైట్ పక్కన పెట్టేసేయండి. మీరు ఎలా రెడీ చేసుకున్నా కూడా కనీసం 45 నిమిషాలు ఉంచుకోవాలండి. అంటే కొద్దిగా తెల్ల జుట్టు, కొద్దిగా నల్ల జుట్టు ఉన్న వారికైతే 45 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. పూర్తిగా తెల్ల జుట్టు ఉంది అనుకున్న వారైతే ఖచ్చితంగా డ్రై అయ్యేంత వరకు ఉంచుకోండి. ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది. మొదట వారానికి ఒకసారి అప్లై చేయండి. తర్వాత నెలకో 2 నెలలకు ఒకసారి అప్లై చేసినా కూడా సరిపోతుంది. ఖచ్చితంగా ప్రయత్నించండి. ఇంకా మీకు ఏ కంటెంట్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇక ఈ ప్యాక్‌ని అప్లై చేసి డ్రై అయిన తర్వాత షాంపూని యూజ్ చేయొద్దండి. నార్మల్‌గా వాటర్ తోటి హెడ్ బాత్ చేసేయండి. సో ఆయిలీ హెయిర్ మీద మనం అప్లై చేయలేదు కాబట్టి తల అసలు జిడ్డుగా ఉండదు. మరుసటి రోజు మీరు తలకు మెండుగా ఆయిల్‌ని అప్లై చేసి ఆ మరుసటి రోజు మీరు తరచూ ఏ షాంపూని అయితే ఉపయోగిస్తూ ఉంటారో ఆ షాంపూ తోటి హెడ్ బాత్ చేసేయండి. మరొక యూస్‌ఫుల్ న్యాచురల్ హోమ్ రెమెడీతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. వీడియో చూసిన వారికి ధన్యవాదాలు.